దీన్ని ముందుకు తీసుకోవాలి. ప్రజాప్రతినిధులు ఏదైతే ఉన్నారో వాళ్ళు అట్లాగే బ్యూరోక్రాట్లు సమన్వయంతో ముందుకు పోకపోతే ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది కదండి. రాష్ట్ర ప్రజలు భవిష్యత్తులో ఇంకా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందనేటువంటి అనుమానం వచ్చినాక ఈ పాలన మీద తిరుగుబాటు మొదలవుతుంది తప్పితే అది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ క్షేమం కాదని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నామండి. రైట్. కోటేశ్వరరావు గారు, సార్ ఇందాక మీ సమాధానం తీసుకోవాల్సిందే. బట్ ఇప్పుడు రామారావు గారు మాట్లాడుతున్నటువంటి మాట కూడా మీరు విన్నారు. ఇది వాస్తవం. అంటే సాఫ్ట్ టార్గెట్గా మాత్రమే కనిపిస్తూ ఉంది అని చెప్పేసి అర్థమవుతోంది. మీరేం చెప్తారు సార్? ముందుగా సత్యనారాయణ గారు చాలా మెచ్యూరిటీ తోటి చాలా బాధ్యతాయుతంగా ఆయన మాట్లాడారు. అందుకు ఆయన్ని నిజంగానే అభినందించాలి. ఎందుకంటే అధికార పక్షం అన్న తర్వాత అడ్డగోలుగా ఏం జరిగినా సమర్థించుకునేటువంటి తీరున్నటువంటి రోజుల్లో సత్యనారాయణ గారు నిజంగానే హృదయంలోంచి వచ్చిన మాటలతో ఆయన మాట్లాడారు. ఆయనకి అభినందనలు చెప్పాలి. ఈ మధ్యనే ప్రకాశం జిల్లాలో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడి హత్య జరిగింది. ఆ హత్య అది చాలా దారుణమైనటువంటి హత్య. ఆ హత్యను గురించి ఒక టీవీ ఛానల్ ఒక డిస్కషన్ పెట్టింది. ఇదే విధంగా అంటే అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు ముసుగు వేసుకొని హత్య చేశారు, దారుణం జరిగింది, దాన్ని ఖండించడం, అటువంటి వాటి పట్ల చర్చ వేరు. కానీ పాల్గొన్నటువంటి వాళ్ళు ప్రత్యర్థి పార్టీ మీద అనుమానం వచ్చే విధంగా ఆ రోజు మాట్లాడితే అసలు ఏమీ తెలియకుండానే పోలీసుల వర్షన్ ఏమిటో తెలియకుండానే ఒక నాయకుడు హత్య జరగగానే ప్రత్యర్థి వాళ్ళన్న పార్టీ కనుక వాళ్లే చేశారన్నట్టుగా మాట్లాడటం సరైనది కాదు అని నేను చెప్పిన తర్వాత ఆ తర్వాత ఏమైందో మనం చూసాం. ఆ పార్టీకి చెందినటువంటి వాళ్లే, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్లే అతన్ని హత్య చేశారని చెప్పి స్వయంగా పోలీసులు ప్రకటించారు. వల్ల ఏదైనా జరగవచ్చు. నేననే అంటున్నానంటే తెలుగుదేశం వాళ్ళని వైసీపీ వాళ్ళు చంపొచ్చు, లేదా వైసీపీ వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు చంపొచ్చు. స్థానికంగా ఉండేటువంటి కక్షలు కార్పణ్యాలు ఇవన్నీ ఉంటాయి, లేవని నేను అంటలేదు. లేదా మొత్తంగానే ఏదో అన్ని పోతాయని అనుకోవట్లేదు. కానీ అధికార పార్టీ తరఫున లేదా ప్రతిపక్షం తరఫున మాట్లాడేటువంటి వాళ్ళు బాధ్యతగా వ్యవహరించకపోయేట్లయితే అది కొత్త సమస్యలకి దారితీస్తుంది. ఇక్కడ మొత్తం తిరుపతిలో జరిగినటువంటి లడ్డూ దగ్గర నుంచి, తొక్కిసలాట దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి తీరు చూస్తే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఆ శాఖ అంటే ఇష్టం లేదన్నట్టుగా స్పష్టంగా నాకు అనిపిస్తా ఉంది. అంటే ముట్టినట్టుగా పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టం లేకపోతే ఆ శాఖ ఇష్టం లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నాకు ఆ శాఖను మార్చండి, లేకపోతే నాకు ఆ ఉద్యోగం వద్దని చెప్పేసి అంటే ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఆ జిల్లాలో ఉండేటువంటి పలుకుబడి తగ్గేది లేదు, లేకపోతే ప్రత్యర్థులకు పెరిగేది లేదు. కానీ పట్టించుకోకుండా ఏదో అంటి ముట్టినట్టుగా పదవి ఇచ్చారు, ఉద్యోగం ఇచ్చారు, ఏదో చేస్తున్నాం, 10 to 5 వస్తున్నాం పోతున్నాం అన్నట్టుగా వ్యవహారం ఉంది తప్ప ఆయన గత స్పందనలు కూడా ఈ స్పందనలు కూడా ఎక్కడ అధికారులు కట్టడం గురించి వాళ్ళ మీద చర్య తీసుకుంటాం ఆ విధమైనటువంటి వ్యవహార శైలి అంటే రావాల్సినంత ఫోర్స్ గా రావట్లేదు అనేటువంటిది నా అభిప్రాయం. ఇక వంగలపూడి అనంత్ గారి గురించి సరే పవన్ కళ్యాణ్ గారు ఆ కామెంట్ చేయకూడదని నేను కూడా ఇప్పుడు గట్టిగా చెప్పాను. ఎందుకు అంటే ఆయన డిప్యూటీ సీఎం కావచ్చు, లేకపోతే వంగలపూడి అనంత్ గారి వ్యవహార శైలిలో కొన్ని పొరపాట్లు ఉండొచ్చు. అదేదన్నా ఉంటే చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి లీడర్ ఆయన చెప్పాలి. ఆవిడ్ని ఆయన ఎడ్యుకేట్ చేయాలి, లేకపోతే ఆవిడ స్థాయిని పెంచుకోవడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే ఇవాళ మాట్లాడినటువంటి తీరు చూస్తూ ఉంటే అటువంటి ఎడ్యుకేషన్ మరి హోంమంత్రి గారికి ముఖ్యమంత్రి కానీ లేదా మంత్రివర్గ సమిష్టిగా కానీ ఇచ్చినట్టు ఏం కనపట్లేదు. గత ధోరణిలోనే ఆమె అంటే అంతకుముందు వైసీపీ మీద ధ్వజమెత్తినట్టుగానే లేదా ప్రతిపక్షాల మీద ధ్వజమెత్తినట్టుగానే